సమక్షంలో ఆ బిడ్డకు నామకరణం చేసినప్పుడు ఆ బిడ్డ ఆ నామముతో పిలువబడినప్పుడు అనేకులకు, మొదటిగా తల్లిదండ్రులకు, తర్వాత కుటుంబీకులకు, తర్వాత సంఘమునకు, సమాజమునకు, అనేకులకు ఆ పేరు బట్టి ఆ బిడ్డ అంతా ఆశీర్వాదకరంగా బ్రతికి పెద్దదై తను కూడా ఫలించి వృద్ధి చెంది అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుని నామానికి మొదటిగా మహిమకరంగా, ఎందుకంటే దేవుడే బహుమానం ఇచ్చాడు కనుక భూమి మీద దేవుడు మనకు జన్మనిచ్చాడంటే ఒక ప్రణాళిక కలిగి, ఒక ఆలోచన కలిగి ఆ జన్మ ఇస్తాడు. ఆ జన్మ ఆయనకు అనుకూలంగా, ఆయన సంతోషపడే విధంగా ఆ బిడ్డ బ్రతకాలంటే బ్రతికినంత కాలం ఒక పేరుతో పిలువబడాలి. కనుక ఆ నామకరణము ఈ దినము పెట్టుటకు, ఆ నామకరణము చేయుటకు ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని మరి ఈ గ్రామంలో ఈ కుటుంబీకులందరూ ఏర్పాటు చేశారు. వారందరిని బట్టి చప్పట్లు కొడదాం. ఒకసారి మనం అభినందిద్దాం వాళ్ళందరినీ. చప్పట్లు కొడదాం. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మీరు ఏం చేసినా ప్రభువు నామములో చేస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడని దేవుడే చెప్పాడు. కనుక వాళ్ళు నిజంగా మరి కుటుంబీకులు కొంతమంది దేవుని ఎరగినప్పటికీ కూడా ఆ కుమార్తెను బట్టి, అనగా పద్మాను బట్టి, నవ్యాన్ని బట్టి ఆ కుటుంబీకులందరూ మరి నా కుమార్తె, నా మనవరాలు, నాతే మరి ఈ విధంగా వారు ఇలా జరిగితే వారికి, వారి కుటుంబానికి ఆశీర్వాదకర వారు ఎంతో ప్రేమించి మరి దూర ప్రాంతంలో ఉండే మనల్ని అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో జరగాలి మా ఊరిలో, మా ఇంటి ముందు అని అనుకున్నప్పుడు మనల్ని దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మనందరం కలిసి ఏక మనసుతో, ఏకాత్మతో, సమభావముతో అందరము సంతోషంగా, సమాధానంగా ఈ కార్యక్రమము జరగాలని మనం ప్రార్థన చేసుకుంది. ఎందుకంటే మనం ఏం చేసినా మనకి అది దీవెన, ప్రభువుకు మహిమ కలగాలని దేవుడు ఆలోచిస్తాడు. అందులో మనము సంతోషించాలి. ఇది మానవునికి ప్రభు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. కనుక ఆ ప్రకారం ఈ కార్యక్రమం జరగాలని మనం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి ఈ కుటుంబీకులందరూ కూడా, బంధువులు, రక్త సంబంధులు, శ్రేయభిలాషులు ఎంతమంది ఈ యొక్క ఫంక్షన్కు అనగా ఈ కార్యక్రమానికి ఆహ్వానింపబడ్డారో వారందరూ ఈ ప్రాంతానికి రావాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాము. అందరూ బయటికి రావాలి, ఇంకెవరు ఇంట్లో ఉండొద్దు. దయచేసి మీరు అందరూ కూడా ఈ స్థలానికి రండి, తీసుకురండి. ఆ బేబీని మాత్రం అక్కడ కొద్దిసేపు ఉంచండి. ఇక్కడ కొద్ది వేడిగా ఉంది కనుక కొద్ది చల్లదనంలో ఉంచండి. తీసుకురమ్మన్నప్పుడు తీసుకొద్దురు. కాబట్టి మిగతా వారందరూ కూడా ఇక్కడ రావాలి. ఎందుకంటే మనము ఆ బిడ్డను బట్టి సంతోషించి, మాకు చక్కని బిడ్డని ఇచ్చావు, చక్కని మనవరాలు ఇచ్చావు, లేకపోతే చక్కని కుమార్తెని ఇచ్చావు, చక్కని మన బేబీని అనుగ్రహించావు అనే ఉద్దేశంతో మన అందరం కలిసి సంతోషంగా దేవుణ్ణి గణపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. కనుక అందరూ ఈ స్థలానికి వచ్చి మాతో కలిసి ప్రభు నామాన్ని మహిమపరచాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు ప్రేమ్ కుమార్ గారు, సంఘ పెద్దలు, వారు ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆది అంతము దేవుని మహిమార్థమే తగు సమయంలోనే జరిగి అందరము సంతోషించినట్లుగా, ప్రభు మహిమ పొందినట్లుగా, ఇంకా ఎవరైతే దీనికి ఆహ్వానింపబడ్డారో వారందరూ మార్గాల్లో కొంతమంది ఉండొచ్చు. వారందరూ వారి ప్రయాణాల్లో దేవుడు వారికి తోడుగా ఉండి వారి క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చి మనతో కలిసి ఈ ఫంక్షన్లో ఆనందించి, సంతోషించి ఆశీర్వాదాలు పొందుకునేలాగా ప్రార్థన చేస్తారు. ప్రేమ్ కుమార్ గారు. తలలు వంచండి, అందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, గొప్పగల దేవ, వందనాలు తండ్రి. ఇలాగా నాయన ఈ ఉదయకాలం సమయం నుంచి ప్రభువా నాయన తండ్రి మమ్మల్ని అందరినీ గ్యాదరించినందుకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆయా ప్రాంతాల నుంచి ప్రభువా మేము నాయన సేవకులు నాయన ఇక్కడికి వచ్చి ప్రభువా దేని కొరకైతే మహింపరచాలో, నిన్ను మహింపరచాలని ఆలోచన కలిగి ప్రభువా, ఇగో ప్రభువా నాయన తండ్రి అయా సత్యం గారిని బట్టి ప్రభా నాయన తండ్రి, అలయక పవర్ని బట్టి ప్రభా దేవాన్ని ఇచ్చిన నాయన తండ్రి నాయన సోదరుని బట్టి ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా వాళ్ళకి ఇచ్చిన బిడ్డను బట్టి నాయన తండ్రి నవ్యాని నాయన తన నాయన నవ్య భర్తని ప్రభు జ్ఞాపకం చేసుకొని నాయన ఒక ప్రతిఫలం ఇచ్చి ఉన్నావు ప్రభా నాయన. అది నామకత్వం చేయడానికి ప్రభా నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇగో మేమైతే నీ నామాన్ని ఏకోపించి ఇప్పుడు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో మొదటిగా ప్రార్థించిన కాంచి ప్రభా ఆది నుంచి అంతం వరకు ప్రభా మీరే నాయకులుగా ఉండి ప్రభా మీ ప్రజలతో మాట్లాడండి నాయన తండ్రి. వచ్చిన బంధువులు నాయన మిత్రులు ప్రభా, నీ సేవకులు ప్రభా అనేక మంది ఇక్కడికి వచ్చి ఉంటుండగా ప్రభా ఈ అభారం చుట్టూ ప్రభా ఆయన తండ్రి గృహం చుట్టూ నీ కంచి కాపుదల భద్ర దయచేయండి ఆయన తండ్రి. అయా నాయన మీటింగ్ నాయన చివరి వరకు ప్రభా కరెంటు విషయంలో ప్రభా అన్ని విషయాల్లో మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. అయా నాయన తండ్రి దేని కొరకు మీటింగ్ పెట్టి ఉన్నారో ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రభా ముఖ్యంగా నీ కుటుంబాన్ని ప్రభా బలపరచండి ప్రభా. ఇక్కడ అనేక మంది మధ్యన ప్రభా మేము నాయన తండ్రి నీ సేవకుల ద్వారాగా నాయన ఏది పిలిపింపబడతానో ప్రభా
ఏం మాట్లాడుతానో దేవా ఆ మాటలు ప్రభా ఫలించే మొక్కలుగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. బిడ్డలందరినీ దీవించడానికి నీకు ఉపదయచేయం యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకేనండి. చక్కని ప్రార్థనలు నడిపించిన ప్రేమ్ కుమార్ గారికి కుటుంబం తరపున సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. క్వాయర్ వారు అందరూ వచ్చి, జేసీసీసీ క్వాయర్ వారు అందరూ వచ్చి 1-2 పాటలు పాడి రండి. క్వాయర్ వారు అందరూ రండి పైకి. ఒక దివ్యమైన ఆస్తుతి పాత్ర, ఒక దివ్యమైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా, నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళలా జయమే, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళలా జయమే, నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకి వింతైనది,
నీవు నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకి వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరుపారగా, నీతో మధురమైన ఫలములియనా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరుపారగా, నీతో మధురమైన ఫలములియనా. ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి విజయుడా, నీ కృప చాలును నా జీవితాన. ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి విజయుడా, నీ కృప చాలును నా జీవితాన. స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నేను యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. స్తుతుల పైన
నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.